నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చవాన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చార్ధాం ప్రారంభం అయిపోయింది. టక్కును గుర్తొచ్చారు. చాలా క్లియర్ గా మాకు అర్థమయ్యేలా చెప్తారు కదా అని చెప్పి. చార్ధాం అనగానే చాలా విశేషం. జీవితంలో ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో అది మనం ఒక బకెట్ లిస్ట్ లో పెట్టేసుకోవాలి, ఏ ఏజ్ లో అయినా సరే. ఈ మాట ఎందుకన్నానంటే ఇప్పుడు అందరు యంగర్ జనరేషన్ భలే వెళ్ళిపోతున్నారు సార్. మీరు అబ్జర్వ్ చేశారా? అవగాహన చార్ధాం గురించి ఇప్పుడు చాలా పెరిగింది. నిజం. జనాలకి అది ఎంత అందమైన ప్రాంతమో, దేవభూమి, ఉత్తరాఖండ్ దేవభూమి అనే ఒక ట్యాగ్ లైన్ ఎంత సత్యమో అంటే వెళ్ళి మీరు చూస్తే మీకు దాని యొక్క విషయం మీకు అర్థమవుతుంది. చార్ధాం అని ఈ టర్మినాలజీ మనము దేశంలో ఉన్న ద్వారకా, పురి, రామేశ్వరం, బద్రి ఇవి 4 కలిసి కూడా చార్ధాం అంటారు. కానీ మనం ఇప్పుడు ప్రస్తావించిన చార్ధాం ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా అక్షయ తృతీయ నుంచి ఓపెన్ అయిందో, ఈ 4 క్షేత్రాలు ఉత్కృష్టమైన సనాతన ధర్మానికి చెందినటువంటి క్షేత్రాలు అన్నమాట. విడివిడిగా ఒక్కొక్క దాని గురించి మాకు వివరిస్తారా? తప్పకుండా. ముందుగా మనము వెళ్లే దారిలో రిషికేష్ దాటి వెళ్ళాలి. దెహ్రాదూన్ రిషికేష్ మార్గంగా వెళ్లాల్సి వస్తుంది. దీనికి ఈ ప్రాంతాలు 6 నెలలకు పైగా మూతపడి ఉంటాయి. 6 నెలలు చలికాలం ఉన్నప్పుడు అస్సలు వెళ్ళలేము. మంచు చాలా పేరుకుంటుంది అనమాట. ఎంత పేరుకుంటుంది అంటే ఇక్కడ ఒక గ్రామం ఉండింది, ఒక ఊరు ఉండింది అని కూడా తెలియదు, అంత మంచు పేరుకుంటుంది. ఎవరు ఉండరు, ఖాళీ చేసి వచ్చేస్తారు. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు భద్రికాశ్రమం ఉంది. భద్రి దగ్గర మన స్ట్రాంగ్ ఆర్మీ హోల్డ్ ఉంటుంది, ఆర్మీ పోస్ట్ ఉంటే అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు. కాకపోతే తక్కిన వాళ్ళు ఎవరం ఉండము. ముందు నుంచి అనాది కాలంగా వస్తున్నటువంటి ఆచారం. ముందుగా ఇప్పుడు మనం చూస్తే రిషికేష్, దెహ్రాదూన్ దాటి వెళ్తే ముందుగా మనకు వచ్చేది యమునోత్రి. యమునోత్రి యమునా నది యొక్క ఉద్గమ స్థానం. మనకు తెలుసు యమునా నది యముడి యొక్క భగిని, సూర్యుడి పుత్రి. ఆ యమున ఉద్భవించినటువంటి క్షేత్రము చాలా పరమ పవిత్రమైన క్షేత్రం అన్నమాట. నిజం చెప్పాలి అంటే అది హిమాలయ నుంచి ఒక గ్లేసియర్ నుంచి వస్తున్నటువంటి నది. ఉద్గమ స్థానం దగ్గర మనకి ఒక తప్తకుండం ఉంటుంది. తప్తకుండం అంటే ఉష్ణకుండము, వేడి నీళ్ళ సోర్స్ ఒకటి ఉంటుంది. యమునా నది అక్కడ ఉద్భవించింది, అక్కడే అని చెప్పి పూజ చేస్తూ ఉంటారు. సీతాచటి అని ఒక ప్రాంతం వస్తుందండి. అక్కడ నుంచి ఒక సుమారుగా 6 కిలోమీటర్లు మనం ట్రెక్ చేసుకొని వెళ్ళాలి. మెట్ల మార్గం ఉంది. ముందు మెట్లు కూడా ఉండేవి కావట. ఇటీవల కాలంలో ఒక 40 ఏళ్ల క్రితము స్లాబ్లు వేసి ఎంత ఒక 4-5 ఫీట్ స్లాబ్ ఉంటుంది. ఆ స్లాబ్ లోనే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు హెలికాప్టర్స్ కూడా వచ్చేసాయి. 6 కిలోమీటర్స్ అంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ టైం పడుతుంది నడిచి వెళ్ళాలంటే. గుర్రాలు ఉంటాయి, పిట్టు అంటారు. అలా ఒక మనిషిని ఎత్తుకొని తీసుకెళ్తారనమాట. చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అవి ఉంటాయి. ఇవన్నీ ఆ 4-5 ఫీట్లు ఉన్నటువంటి స్లాబ్ మీద నడుచుకొని వెళ్ళాలి యమునోత్రికి. అలా యమునోత్రికి నడుచుకుంటూ వెళ్ళి 6 కిలోమీటర్ల తర్వాత చూస్తే చాలా ఘర్వాల్ రేంజెస్ లో అక్కడ ఒక పర్టికులర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మీరు గమనిస్తే సేమ్ ఆర్కిటెక్చర్ తో యమునాదేవి యొక్క ఆలయము, తప్తకుండము, అక్కడ వస్తున్నటువంటి ఉష్ణ అయినటువంటి నీళ్లు, ఇవన్నీ మనం చూడొచ్చు. విగ్రహ రూపంలో ఒక దగ్గర ఉంటుంది, నీళ్ల స్వరూపంలో ఒక దగ్గర ఉంటుంది అమ్మవారు. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే ప్రసాద రూపకంగా మన బియ్యం పొట్లంలో కట్టి అక్కడ వేడి చేసి ఇస్తూ ఉంటారు అనమాట. ఇంటికి తీసుకెళ్ళొచ్చు ప్రసాదం అని చెప్పేసి. అక్కడ ఉడికిపోతుంది, అంత వేడి నీళ్ళు వస్తాయి. మీరు ఆశ్చర్యం ఏంటంటే అక్కడే వేడి నీళ్ళు వస్తూ ఉంటాయా? ఒక ఫ్యూ మీటర్స్ మీరు నడిస్తే ఐస్ చల్లని నీళ్లు గడ్డగట్టిపోతాం అనమాట. అలా ఉంటుంది అనమాట. హిమాలయాల్లో చాలా ప్రాంతాల్లో మనం తప్తకుండాలు చూడవచ్చు. అందులో యమునోత్రిలో ప్రత్యేకంగా మనము తప్తకుండము, అక్కడ యమునాదేవి యొక్క దర్శనం చేసుకోవచ్చు. యమునాదేవి భక్తినిస్తుంది అనమాట. మీరు భాగవతంలో చూస్తే కృష్ణలీలంతా యమున చుట్టే జరిగినటువంటివి. అటువంటి యమునాదేవి మనం ప్రార్థన చేస్తే చక్కటి భక్తినిస్తుంది. గంగాదేవి పాపాలని పోగొట్టేస్తే యమునాదేవి పాపం చేసే థాట్ ని కూడా పోగొట్టేస్తుంది. అంత గొప్ప యమున. అట్లా ముందు యమునోత్రి దర్శనం చేసుకొని అటు నుంచి మళ్ళీ మనము ఉత్తరకాశీ వైపు వెళ్ళి ఉత్తరకాశీ నుంచి మనం గంగోత్రి వెళ్ళాలి. ఇప్పుడు యమునోత్రి దగ్గరికి ఇప్పుడు చార్ధాం అంటే 4 మనం వెళ్ళేటప్పుడు ముందుగా ప్రారంభించాల్సింది యమునోత్రి దగ్గర అయినా ప్రారంభించవచ్చు, లేదా భద్రికాశ్రమంలో అయినా ప్రారంభించవచ్చు. ఇవి 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. ఇలా ఒక లైన్ లో ఉంటాయి. యమునోత్రి, గంగోత్రి, కేదార, భద్రి. లేదు మీరు ఇలా వెళ్ళారనుకోండి, భద్రి, కేదార్, గంగోత్రి, యమునోత్రి.
ఇలా అయినా వెళ్ళొచ్చు. యమునోత్రి నుంచి ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన వస్తువు అంటే యమునా నది యొక్క జలాలు, ఆ. అమ్మవారి ప్రసాదం, అక్కడ తప్తకుండంలో చేసి ఇచ్చినటువంటి ప్రసాదం, అలాంటివి తీసుకురావచ్చు చక్కగా. ఇప్పుడు సాధన చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు విశేషంగా అక్కడ ఏమన్నా సాధనలు అవి చేసుకోవచ్చు? కొంతమంది నేను చూసింది ఏంటంటే, ఇక్కడ యమునోత్రి దర్శనం మొదలైనప్పటి నుంచి మండలకాలం దీక్ష చేస్తారు అక్కడ ఉండి. అక్కడే ఉండి రోజు యమునా కుండంలో అక్కడ తప్తకుండం ఉంటుంది. అంటే నేను చెప్తున్నటువంటి బాయిలింగ్ వాటర్ పాయింట్ కాకుండా ఒక గుండం ఉంటుంది. ఆ గుండంలో స్నానం చేసి చక్కగా అక్కడే భాగవతం అలాంటి శ్రవణం చేసుకుంటారు. ఎందుకంటే యమున భక్తికి, సామ్రాజ్యానికి మహారాణి కనుక ఆవిడ ఆ భక్తిని ప్రసాదిస్తుంది. ఇలా సాధన చేసే వాళ్ళకి కూడా సరైన మార్గం అండి. అంటే పూర్తిగా హిమాలయాలంతా సాధన భూమి, తపోభూమి. అదంతా మనమంతా కర్మభూమి అయితే దక్షిణంలో, ఉత్తర భారతదేశం అంతా యోగ భూమి, తపోభూమి. హిమాలయాల్లో చేసినటువంటి సాధన ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. చాలా, అంటే మీరు అంటూ ఉంటే వెళ్ళాలి అనే ఆలోచన అయితే వచ్చేస్తుంది. మీరు సుమారుగా ఎన్నిసార్లు వెళ్ళారు? నేను ఇంతవరకు 2 సార్లు వెళ్ళానండి. ఒకసారి నడుచుకుంటూ వెళ్ళాము, ఒకసారి గుర్రం మీద ఎక్కి వెళ్ళాము. ఇలాంటి అలా వెళ్ళొచ్చు, కానీ ఏదైనా ఖచ్చితంగా వెళ్ళి తీరాలి మన ప్రాంతం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, వెళ్తున్న క్షేత్రాలని తపోభూములు. ఆ నిష్ఠని మన మనసులో పెట్టుకొని వెళ్ళాలి. అక్కడ వెళ్తే ప్లాస్టిక్లు పారేయడము, ఒక ఎంటర్టైన్మెంట్ కి, ఒక ఫన్ కి వెళ్ళినటువంటి దానికి వెళ్తే దాని లాభం ఉండదు. దేవభూమి, రెస్పాన్సిబుల్ గా ఉండాలి. దేవతలు చాలా జాగృతంగా ఉంటారు ఆ ప్రాంతాల్లో. మీరు గమనిస్తే ఈ ఉత్తరాఖండ్, ఈ కొండ ప్రాంతాల్లో అంట దేవతలు చాలా జాగృతంగా ఉంటారు. అంటే ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ధారీదేవి అని చెప్పేసి అప్పుడు ఉపద్రవం జరిగింది, మీకు గుర్తుందా? క్లౌడ్ బర్స్ట్ అయ్యి కేదార్నాథ్ లో అలా ఉపద్రవాలు జరిగింది. ధారీదేవి యొక్క విగ్రహాన్ని జరిపారు, అందుకోసం అలా జరిగింది. అంత సత్యం ఉన్నటువంటి దేవతలు ఇంకా అక్కడ సంచరిస్తూ ఉంటారన్నమాట. సో మీరు ఆ మనసులో ఆ జాగ్రత్త వహించి వెళ్ళాలి. ఎంటర్టైన్మెంట్ కో, ఫన్ కో మేము వెళ్తాము, చల్ల ప్రాంతాలు తింటాం తాగుతాం అంటే ఖచ్చితంగా దాని ప్రభావం మీ మీద పడుతుంది. మీరు ఆ జాగ్రత్త మీరు పెట్టుకొని వెళ్ళాలి, శుచి శౌచంతో వెళ్ళాలి. ఎన్ని రోజులు ఉండగలమండి అక్కడ? ఉండొచ్చు, మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఇప్పుడు అంతా వ్యవస్థ చాలా బాగా జరిగిందండి, ముందులాగా లేదు. సీతాచెట్టిలో కావచ్చు, బార్కోట్లో కావచ్చు, దారి పొడవునా మీకు ఉండేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. లాడ్జెస్ వచ్చేసాయి, అకామిడేషన్స్ వచ్చాయి, ఆహారం విషయం కూడా ఉన్నాయి, మీకు ఏం ఇబ్బంది లేదు. వర్స్ట్ కేస్ మీకు మ్యాగీ అయినా దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే అంతటా మీకు వాహనాలు వెళ్తున్నాయి గనక వంటలు చేసుకొని, మన తెలుగు రాష్ట్రాల్లో దక్షిణం నుంచి వెళ్ళిన వాళ్ళు బస్సుల్లో వెళ్ళిపోయి చక్కగా అక్కడే వంటలు చేసుకొని అక్కడే తిని ఆ ఇబ్బంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. తీసుకెళ్తున్నారు, కుక్ ని తోడు తీసుకెళ్లేసి అక్కడే వంటలు చేసుకొని తింటున్నారు. ఇప్పుడు ఇంకా విశేషం ఏంటంటే అందరూ సింగిల్ గా ట్రావెల్ చేసి ఇలా కూడా వెళ్ళొచ్చు బడ్జెట్ లో అని చూపిస్తున్నారు. అలా ఉంది ఇప్పుడు. నిజానికి మేము వెళ్ళినప్పుడు అయితే మన దగ్గర పులుపు తింటాము, చింతపండు తింటాము. నార్త్ లో చింతపండు పులుపు ఉండదు, కారం కూడా ఉండదు. మాకు అది తెలియదు, అలా వెళ్ళిపోయాము. మళ్ళీ ఒక రోజు మేము వెతుక్కొని మరీ హోటల్ వాడికి అడిగి మేమే వంట చేసుకున్నాము, చింతపండు కొనుక్కొని. తెలుగు వాళ్ళు వస్తే పక్కన రూమ్ లో వాళ్ళు పచ్చళ్ళు తీసుకొచ్చారు, అలా తిని సంతోషించాము అంతే తప్ప. బట్ అదర్వైజ్ యూ షుడ్ బి యూస్ టు ఈటింగ్ పరాఠాలు ఇలాంటివి కామన్ గా దొరుకుతాయి అక్కడ. సో యమునోత్రి యాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు నేను వెళ్ళలేదు, కానీ వెళ్ళాలనే కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్కారం.